ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మోతెవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తహసీల్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అర్చనతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా మలేరియా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పి అర్చన ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ ఏడాది మలేరియా లేని ప్రపంచం కోసం పునఃప్రతిజ్ఞ చేద్దాం అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అర్చన మాట్లాడుతూ జ్వరం వస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకోవాలని, మలేరియా నిర్ధారణ అయితే 14 రోజుల పూర్తి కోర్సు ఉచితంగా అందజేస్తామని ఆమె అన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ స్రవంతి, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీధర్, హెల్త్ సూపర్వైజర్స్ మురళీధర్, శ్యామ్, శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. I will stay informed about the malaria disease and actively spread awareness towards seriousness and prevention within my community. I will make every effort to maintain cleanliness in my surroundings, prevent water stagnation and stop mosquito breeding and other preventive measures and will encourage my family and neighbors to adopt the same practices. I will remain alert the symptoms of malaria. I commit myself to spread of message better than cure. దోమల అంతం మనందరి పంతం. దోమల అంతం. దోమతెరలు వాడండి, దోమకాటు నివారించండి. దోమతెరలు వాడండి, దోమకాటు నివారించండి. మనందరి పెను ప్రమాదం. దోమలపై యుద్ధం మన జీవితాలపై భద్రం. చెప్పండి దానికి ఏముందో. ఈరోజు వరల్డ్ మలేరియా డే అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది. WHO గైడ్లైన్స్ ప్రకారము, మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్, ప్రతి ఇయర్ థీమ్ ఉన్నట్టే ఈ ఇయర్ కూడా ఒక థీమ్ ఉంది, డ్రివెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ మస్ట్, నౌ వీ షుడ్. అంటే ఏంటంటే మనము మలేరియా ఎరాడికేషన్ కోసం మనము కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు 2030 కల్లా, అంటే WHO గైడ్లైన్స్ ప్రకారం 2030 కల్లా మొత్తం ఒక కేసు కూడా ఏ కంట్రీలో ఉండొద్దనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. మలేరియా సంబంధించి చెప్పాలంటే ఏంటంటే మనకు 1880 నుంచి దీనిపైన పోరాటం అనేది నడుస్తూ ఉంది. 1880లో మనకు చార్ల్స్ లాబ్రన్ అనే ఒక పెథాలజిస్ట్ ఫిజిషియన్ ఈ పారాసైట్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత అందరికీ తెలుసు రొనాల్డ్ రాస్ గారి గురించి. రొనాల్డ్ రాస్ కనుక మస్కిటోలో ఈ పారాసైట్స్ ఉంటాయని కనుక్కోకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది వచ్చేది కాదు. ఫస్ట్ సైంటిస్ట్ కనుక్కున్నారు పారాసైట్ని 1880లో. 1897లో మస్కిటో ద్వారా ఈ స్ప్రెడ్ అవుతుందని మన కొన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత మన సికింద్రాబాద్లోనే మనకు ఇప్పుడున్న ఫీవర్ హాస్పిటల్ ఏరియాలోనే
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ డిజీజ్లో మనకు రొనాల్డ్ రాసర్ కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత చాలా మందులు రావడం అనేది జరిగింది. తర్వాత మస్కిటో ప్రివెంటివ్ మెజర్స్ అనేది చేస్తూ ఉన్నాం. ఇదేంటంటే మెయిన్గా మనకు ఒక దోమ ద్వారా అనేది మలేరియా అనేది వస్తుంది. మలేరియా అంటే అసలు యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే మాల్ ఎయిర్, అంటే యాక్చువల్గా దాని ఒరిజినల్ పేరు మాత్రం మాల్ ఎయిర్ అంటే బ్యాడ్ ఎయిర్. ఏం తెలియనప్పుడు మనకు అవగాహన లేనప్పుడు చెడు గాలి ద్వారా వస్తుందని అనుకునేది. కానీ తర్వాత ఇంత సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఈ పరాన్నజీవి ద్వారా, తర్వాత మస్కిటో ద్వారా వస్తాయి. ఇలా మెయిన్గా ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ద్వారా మనకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది. తొందరగా ఫీవర్ రాగానే ఇమీడియట్గా టెస్ట్, అన్ని లెవెల్లో మనకు టెస్టులు ఉన్నాయి. సబ్ సెంటర్ లెవెల్లో, పిహెచ్సి లెవెల్లో, యూపీఎస్సీ లెవెల్లో, బస్సు దవాఖాన అన్ని లెవెల్లో కూడా మనకు టెస్టులు ఉన్నాయి. తొందరగా టెస్ట్ చేసుకోవాలి. దాని రకాల మనకు కొన్ని రకాల మందులు ఉన్నాయి. క్లోరోక్విన్ కానీ, ప్రైమాక్విన్ కానీ, ఆర్టిసినేట్ కాంపౌండ్స్ అని మనకు అవైలబుల్ ఉన్నాయి. మనం అది ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మంచిగా అవకాశం ఉంది. పర్టికులర్గా కొంతమందికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ. ఎందుకంటే గర్భిణులలో ఒకవేళ ఈ మలేరియా వస్తే అబార్షన్స్ కానీ, ఐయుడి ఇంట్రాయూటరైన్ డెత్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఒక ఉంటే కొన్ని కాంప్లికేషన్స్ వల్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు సెర్బ్రల్ మలేరియా అనే డేంజర్ మలేరియా, కొన్నిసార్లు డిస్టర్మినేటెడ్ కోయాగులేషన్ అంటే రక్తం గడ్డగట్టడం అనేది జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ జరగకూడదు ఉండదంటే మనం ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోజ్ చేయాలి, ఎర్లీ స్టేజ్లో మందులు వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ అవేర్నెస్ కోసం అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనకు మోతవాడ యూపీఎస్ నుంచి మనం చేయడం జరిగింది మన డిపార్ట్మెంట్ వాళ్ళతో. సో దీనికి సహకరించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.